అందరికీ నమస్కారం. దినవిహే న్యూస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ విశ్లేషణ వీడియో కారణం ఏంటంటే 14 మే 2021 రోజున ఆనాటి నర్సాపురం లోక్సభ సభ్యుడు, వైఎస్ఆర్సిపి లోక్సభ సభ్యుడు కె రఘురామకృష్ణరాజు గారిని రాజద్రోహం కేసు నేరం మీద అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చారు, హైదరాబాద్. ఆనాటి ముఖ్యమంత్రి, ఆయన పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారిని బహిరంగ విమర్శలు చేసే రఘురామకృష్ణరాజు గారిపై రాజద్రోహం కేసు పెట్టారు. వైషమ్యాలు సృష్టించే వ్యాఖ్యలు చేస్తున్నారు అనే నేరం మోపి ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఆ మరుసటి రోజు ఆయన కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు ఆయనకు న్యాయమూర్తులకు ఫిర్యాదు చేశాడు. నాపై 3rd డిగ్రీ ట్రీట్మెంట్ చేశారు, నన్ను కస్టోడియల్ టార్చర్ చేశారు నన్ను అని ఫిర్యాదు చేశాడు. ఆ బెయిల్ అప్లికేషన్ సెషన్ కోర్టు, హైకోర్టుకి చివరికి ఆఖరికి సుప్రీంకోర్టు వరకే. ఆ సుప్రీంకోర్టు వారు సికింద్రాబాద్లో ఉన్న ఆర్మీ హాస్పిటల్కి ఆదేశాలు ఇచ్చారు. వెంటనే ఆయన్ని పరీక్షలు జరిపి ఆయన మీద టార్చర్ జరిగిందా లేదా రిపోర్ట్ పంపమని ఆర్మీ హాస్పిటల్ డాక్టర్ పరీక్షించి ఆయన శరీరం మీద గాయాలున్నాయి, గాయాలను గుర్తించాము అని రిపోర్టు సుప్రీంకోర్టు వారికి సమర్పించారు. ఆ రిపోర్టు చూసిన తదనంతరం సుప్రీంకోర్టు తీవ్ర ఆక్షేపణ చేసి ఆయన్ని కస్టోడియల్ విచారణ చేయవలసిన అవసరం లేదు, ఆయనకి వెంటనే మేము బెయిల్ ఇస్తున్నాము అని బెయిల్ ఇచ్చింది. అలాగే ఆయన గాయాలపై తీవ్ర ఆక్షేపణ తెలియపరిచింది. ఇది జరిగిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు లోక్సభ స్పీకర్కి ఫిర్యాదు చేశారు. నేను సిట్టింగ్ ఎంపీని, లోక్సభ సెషన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి, పార్లమెంట్ సెషన్ జరుగుతున్నాయి, నన్ను అరెస్ట్ చేశారు, మీ అనుమతి లేకుండా నన్ను అరెస్ట్ చేశారు, అంచేత వారి మీద తగిన చర్యలు తీసుకోండి అని ఫిర్యాదు చేశారు. అలాగే ప్రివిలేజ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేశారు. కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 105 ప్రకారం ఇది ప్రివిలేజ్ ఉల్లంఘన, అంచేత వారిపై చర్యలు తీసుకోండి అని ప్రివిలేజ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేశారు. దురదృష్టం ఏమిటంటే ఈరోజు వరకు స్పీకర్ గారు ఏం చర్యలు తీసుకున్నారు? 21లో జరిగింది, ఇది 25. ఈ రోజు వరకు స్పీకర్ గారు ఏం చర్యలు తీసుకున్నారు అని పార్లమెంటు సభ్యులకు కానీ, రఘురామకృష్ణరాజు గారికి కానీ, దేశ ప్రజలకు కానీ తెలియదు. అలాగే ప్రివిలేజ్ కమిటీ, యాక్చువల్గా ప్రివిలేజ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగచ్చు, నోటీసులు ఇచ్చి వివరణ అడగచ్చు, కానీ అది కూడా చేయలేదు. ఏ నోటీస్ ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వానికి, ఏ వివరణ అడగలేదు. అడగకపోవడం సరే కదా, ఈరోజు వరకు ఏం చర్యలు తీసుకున్నారు అని పార్లమెంటు సభ్యులకు కానీ, రఘురామకృష్ణరాజు గారికి కానీ, దేశ ప్రజలకు కానీ తెలియదు. ఇది ప్రజాస్వామ్యమా? రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఉందా ఇది అన్న ప్రశ్న దేశ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈవేళ రఘురామకృష్ణరాజు గారికి జరిగింది ఇది, రేపొద్దున ఇంకొకళ్ళకి జరగదు అని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? అనుమానం, తీవ్రమైన అనుమానం. ఇదొకటే కాదు, పార్లమెంట్ మౌనమే కాదు, స్పీకర్ గారు మౌనమే కాదు, ప్రివిలేజ్ కమిటీ మౌనమే కాదు. ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా, ఇప్పుడు కూడా కొంతమంది నేషనల్ మీడియా జర్నలిస్టులు ఉన్నారు. రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి,
ఆ డిబేట్లోకి వచ్చిన పార్టిసిపెంట్స్ ఎవరిని మాట్లాడినప్పుడు అరుపులు, కేకలు ఏవేవో మాట్లాడతాడు. ఆ మాట్లాడిన ఆయనకి తప్పితే ప్రపంచంలో ఇంకెవరికి అర్థం కాదు. ఏదో మాట్లాడతాడు, ఏదో నేనే కాబట్టి స్టైలిష్గా ఇంగ్లీష్లో మాట్లాడతాను అనుకుంటాడు. అతను జర్నలిస్టే కాదు. తెలుగులో సామెత ఉంది, కళ్ళు దాగని కోతి అంటారు అసలు. అటువంటి వ్యక్తి అతను. ఆ వ్యక్తి ఏమైంది గొంతుగా సెషన్స్లో ఉండి ఒక ఎంపీని అరెస్ట్ చేసినప్పుడు, రాజద్రోహం కేసు పెట్టినప్పుడు, అతని మీద కస్టోడియల్ టార్చర్ జరిగినప్పుడు రా ఏమైంది అర్ణబ్ గోస్వామి యొక్క గొంతుగా ఎందుకు మౌనంగా ఉన్నాడు? అలాగే ఇండియా టుడే రాజ్దీప్ సర్దేశాయ్ నేను జెంటిల్మెన్ జర్నలిస్ట్ని అని పెద్ద పోజులు చెప్తాడు. ఏమైంది నీ జెంటిల్మెన్ తనం? ఏమైంది నీ జెంటిల్మెన్ తనం? జెంటిల్మెన్ తనం ఏమైంది? ఎందుకు నోరెప్పలేదు నువ్వు? దేనికి లొంగిపోయావు? దేనికి నీ మౌనం? ఈ మౌనానికి కారణం ఏంటి? అలాగే టైమ్స్ నౌ నావికా కుమారి, నా అంత నిజాయితీ పరురాలు ఇంకెవరు లేరు జర్నలిస్టులో. నేనే నిజాయితీ పరులాని, నాకే చిత్తశుద్ధి ఉంది అని పోజులు పెట్టే నావికా కుమార్ గారి గొంతుకు ఏమైంది? ఆవిడ టోన్ ఏమైంది? ఎందుకు ఆవిడ నోరు మెదపలేదు ఈ విషయంలో? స్వయం ఘోషితంగా చెప్తారు, గొప్పలు చెప్తారు కదా, మేము 4వ స్తంభం, ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం. మీరేం 4వ స్తంభం కాదు, మీరు ప్లాస్టిక్ స్తంభాలు. నిజంగా మీరే కనుక 4వ స్తంభం అయితే ప్రజాస్వామ్యం ఎప్పుడో కూలిపోయేది. మీరు ప్లాస్టిక్ స్తంభాలు. పైకి చూడడానికే గట్టిగా ఉంటాయి, లోపలంతా హాలోనెస్. మీరు వెన్నెముక లేని జర్నలిస్టులు. మీ వల్ల ప్రజాస్వామ్యాన్ని నిలబడలేదు. కోర్టుల వల్ల నిలబడింది, ప్రజల వల్ల నిలబడింది, నిజం వల్ల నిలబడింది. మీరు కాదు నిలబెట్టింది. మీరు నిలబెట్టలేరు కూడా. నిలబెట్టేంత శక్తి మీ దగ్గర లేదు. ఎంచేదంటే మీరు నిజమైన జర్నలిస్టులు కాదు. మీరు జర్నలిస్టు ముసుగులో బతుకుతున్న అదొక రూపాలు. మీరు డిస్గైజ్, మారు వేషాల్లో ఉన్నవాళ్ళు. మీరు పిరికి వాళ్ళు. జర్నలిజానికి పిరికి వాళ్ళు పనిచేయరు. మేకపోతే గాంభీర్యం చూపించేవాళ్ళు జర్నలిజంకి పనిచేయరు. అటువంటి వాళ్ళు మీరా 4వ స్తంభం ప్రజాస్వామ్యానికి? మేము లేకపోతే ప్రజాస్వామ్యం లేదు, మేమే కాపాడుతాం. ఏం కాపాడారు మీరు? ఎక్కడ కాపాడారు? పార్లమెంట్ మౌనం వహించినప్పుడు, స్పీకర్ మౌనం వహించినప్పుడు, ప్రివిలేజ్ కమిటీ మౌనం వహించినప్పుడు మీరేం మాట్లాడారు? ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే అధికారానికి లొంగిపోయి ఉన్నారు మీరు. అధికారంలో ఉన్న వాళ్ళని ఆక్షేపించలేరు మీరు. అధికారంలో ఉన్న వాళ్ళ తప్పులు మీరు చూపించలేరు. ఆ ధైర్యం మీకు లేదు. చిన్న చిన్న తగులు పెద్ద పెద్దవి చేసి చూపించి అరుపులు కేకలతోటి, అందుకే మీరు పనిచేస్తారు. అందుకు తప్పితే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి కానీ, రాజ్యాంగానికి గౌరవం తీసుకురావడానికి కానీ మీరు ఎటువంటి పరిస్థితుల్లో పనిచేయరు. ఎంచేదంటే మీరు నిజమైన జర్నలిస్టులు కాదు కాబట్టి. పేరుకు చెప్తారు మేము నేషనల్ జర్నలిస్టులు అని, నేషనల్ మీడియా మేము జర్నలిస్టులు అని. నేషనల్ మీడియా జర్నలిస్టులు అంటే మీలా ఉండరు. కరెంట్ టాపర్ మాట్లాడగలరు ఆయన వల్ల, ఆయనతో అంత దమ్ములా మీకు? బుద్ధి తెచ్చుకోవాలి అర్ణబ్ గోస్వామి, బుద్ధి తెచ్చుకోవాలి రాజ్దీప్ సర్దేశాయ్, బుద్ధి తెచ్చుకోవాలి నావికా కుమారి. పోజులు పెట్టకండి. ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు. మీ సంగతి ప్రజలందరికీ తెలుసు. మీరు ఎటువంటి జర్నలిస్టులో ప్రజలందరికీ తెలుసు. డిబేట్స్లో అంటారు టునైట్
నేషన్ వాంట్స్ టు నో ద ఫ్యాక్ట్స్. వాట్ దట్? ఏం ఫ్యాక్ట్స్ మీరు కనుక్కుంటున్నారు? నేషనల్ రిప్రజెంట్ చేస్తున్నారా మీరు? నేషనల్ వాంట్స్ టు నో ఫ్యాక్ట్స్. పెద్ద స్టైలిష్గా మాట్లాడడం. మీ మాటలకు ఎవరు లొంగరు, మీ మాటలకు ఎవరు పడిపోరు. ప్రజాస్వామ్యాన్ని మీ వల్ల కాదు నిలబెట్టడం. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి అంటే అది కోర్టులు మాత్రమే చేయగలవు, ప్రజలు మాత్రమే చేయగలరు. మీరు కూడా చేయగలరు. ఎప్పుడు? నిజమైన నాలుగో స్తంభంలా తయారైనప్పుడు మాత్రమే. కానీ మీరు నిజమైన నాలుగో స్తంభాలు కాదు కదా. మీరేం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టగలరు? ఒక సిట్టింగ్ ఎంపీ పార్లమెంట్ సెషన్ జరుగుతున్నప్పుడు రాజద్రోహం కేసు పెట్టి ఆయన కస్టోడియల్ టార్చర్ చేసినప్పుడు మీ నోళ్ళు ఏమయ్యాయి? మీ నేషనల్ మీడియా జర్నలిస్టుల నోళ్ళు ఏమయ్యాయి? ఇప్పటికైనా మారండి. ఇప్పటికైనా మారండి. నిజం తెలుసుకోండి. జర్నలిజం అంటే ఏంటో అర్థం తెలుసుకోండి. నిర్వచనం, డెఫినేషన్ చదవండి. ధైర్యం తెచ్చుకోండి. ధైర్యం లేని జర్నలిజం మీ బతుకు వేస్ట్. లేకపోతే రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోండి. వేరే వాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు. అంచేత నేను కోరుతున్నా మిమ్మల్ని అందరినీ, మారండి. నిజం గురించే పోరాడండి. ప్రజాస్వామ్యం గురించే పోరాడండి. ధైర్యంగా పోరాడండి. రాజ్యాంగానికి గౌరవం తేండి. అలా తెచ్చిన రోజునే ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. దేశం హర్షిస్తుంది. అలా చేస్తారని ఆశపడుతున్నా, చెయ్యాలని కోరుకుంటున్నా మిమ్మల్ని అందరినీ. అలాగే నా తోటి తెలుగు సోదర సోదరీమణులందరికీ ఈ వీడియోని శాంతం ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగం అంటే గౌరవం ఉంచి వాళ్ళందరూ కూడా ఈ వీడియోని శాంతం చూసి సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్తో సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతిరోజు అడిగేటట్టుగా ఈ రోజున కూడా ఒక క్వశ్చన్ మీకు అందరికీ. రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేయడం కానీ థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడం సమంజసమా? అలా ట్రీట్మెంట్ ఇచ్చిన పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలా అక్కర్లేదా? వీటికి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచాలని అందరినీ కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. జై హింద్.